కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ నరేష్ ఆధ్వర్యం వహించారు. సర్పంచ్లు, గ్రామ సెక్రటరీలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, దీనివల్ల గ్రామ పరిశుభ్రతతో పాటు రైతులకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అలాగే బీబీపేట మండలాన్ని అంతర్జిల్లా రహదారితో అనుసంధానం చేసే కీలక బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరిందని సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనిపై ఎమ్మెల్యేను కూడా కలుసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ అంశంపై ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించి తీర్మానం చేయాలని ప్రజలు కోరుతున్న నేపథ్యంలో బ్రిడ్జి సమస్యను పై అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీడీఓ నరేష్ స్పష్టం చేశారు. ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈజీఎస్లో ఎగ్జాంపుల్ ఈజీఎస్ ఉంది. ఈజీఎస్లో ఫామ్ ఫండ్, సోప్ ఫిట్స్, ప్రతి ఇంటికి సోప్ ఫిట్స్, ప్రతి బెనిఫిషరీకి ఒక ఫామ్ ఫండ్ అనేది చాలా అనుకూలమైన పని ఇది. ఎందుకంటే ఒక ఫామ్ ఫండ్ కలుపుకుంటే చాలా రకాలుగా బెనిఫిట్ పొందుతారు. దాంట్లో ఫిష్ వేసుకోవచ్చు, రౌండ్గా ట్రీ ప్లాంటేషన్ కూడా వేసుకోవచ్చు. అవి తర్వాత సోప్ ఫీట్ అనేది ఒకటి ఉంది. సోప్ ఫీట్ అనేది ఇంటికి డ్రైనేజ్ కాకుండా సోప్ ఫీట్ ఏదైతే ఉందో అది చాలా మంచి స్కీమ్. అది మన ఇంకుడు గుంత అది. ఎందుకంటే నీకు వేస్టేజ్ డ్రైనేజ్ కూడా అక్కర్లేదు దాంట్లో. తర్వాత మ్యాజిక్ సోప్ ఫీట్స్ అవి ఉన్నాయి, అది ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి అవి. తర్వాత గ్రామ పంచాయతీలు కానీ పారిశుద్ధ్యం క్లియర్గా ఉండాలని కూడా సమస్యలు జరిగినాయి. ఇప్పుడు వచ్చినాయి. అయితే R&D డిపార్ట్మెంట్ వచ్చి అవి కొన్ని రోడ్లు బాగలేనందుకు బాగా చేయించాలని చెప్పేసి హైయర్ ఆఫీసర్కు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ వారిగా చెప్పి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఈ బీబీపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్లు అందరూ, పంచాయత్ సెక్రటరీస్, ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. దీంట్లో మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద జరిగే ప్రోగ్రామ్స్ అన్ని మానిటరింగ్, వివిధ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి గ్రామ పంచాయతీలో స్పెషల్ మీటింగ్స్ వాళ్ళు కండక్ట్ చేయమని మేము గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినాయని మేము వాళ్ళకు చెప్పడం తెలియజేయడం జరిగింది. వాళ్ళు రేపు 29th రోజు పంచాయత్ సెక్రటరీస్, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి దాని మీద రేపు వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రపోజల్స్ తీసుకొని, అది మెయిన్ ఏముందంటే జలశీల్ ప్రోగ్రాం కింద ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి, ప్రతి రైతుకు ఫామ్ ఫండ్ ఉండాలి, ప్రతి ఊరికి ఒక చెరువు, అంటే అలా ప్రోగ్రామ్స్ ఒక 6-7 ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు రేపు మీటింగ్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.